ఇది ఏం సంగతి చెప్పు. ఒక్క నిమిషం. అది పెట్టేసి రారి ఇను రాని చెప్పేది కూడా వినాలి కదా మనం. అదే చెప్పండి మీరు చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. రెడ్డిల సమస్య ఏంది, ఎందుకంటే నేను కూడా రెడ్డిని కాబట్టి క్లియర్గా మాట్లాడదాం అంతే, ఫేస్ టు ఫేస్. రెడ్లకు రిజర్వేషన్ ఎంత? 5% 6% మాది జనాభా అంతే ఉన్నది. 6% ఉండదు చెప్తున్నా. ఈడు ఎన్ని పోస్టులు ఉన్నాయి? మొత్తం 12 ఉన్నాయి. 12లో 5 మీకు పోయినాయి అంటే ఎంత శాతం పోయినాయి? ఆల్మోస్ట్ 45 దాకా పోయినట్టుంది. 5 అంటే 6 పోతే 50, 5 పోయింది కదా. 5 అంటే 50 కన్నా కొంచెం తక్కువ, 45 ఉండొచ్చు. అవునా? మరి 5% ఉన్న వాళ్ళకి 45% ఎట్లా పోయింది? ఎట్లా పోయిందంటే మొత్తం బిజినెస్ నడుస్తుంది ఇక్కడ. పైసలు ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో రెడ్డిస్ ఏంటంటే దీన్ని బిజినెస్ లెక్క చేసుకున్నారు. మీరు కూడా బిజినెస్ లెక్క చేసుకుంటే మీరు కూడా ముందుకు పోతారు. బిజినెస్ కాదా, నేను ఉద్యోగాలు అడుగుతున్నా. ఉద్యోగాలా? ఓకే, ఉద్యోగాలైనా కానీ అది మన ఫ్రీగా ఇచ్చారు అనుకుంటారా? ఎనికి పైసలు ఉంటే పైసలు ఉండి బిజినెస్ ఉందాడా? బిజినెస్ లేదని చెప్పు. బిజినెస్ కాదు కానీ నీ పేరేంది? సురేష్ రెడ్డి నా పేరు. సురేష్ రెడ్డి. అయితే నీకు అర్థమైతలేదు కానీ 12 ఉద్యోగాలు ఉంటే 12 ఉద్యోగాలలో మీరు 5% 6%. ఏ ఉద్యోగాలు అది చెప్పలేను. కోర్టు ఉద్యోగాలు, కోర్టులో జడ్జి 12 ఉద్యోగాలు ఉంటే ఆ 12 5 మీరు తీసుకుర్రు. అవును. ఇగో మా వాళ్ళందరికి కలిపి 4 కొట్టి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. మరి 60% ఉన్న వాళ్ళకేమో 4, 5% ఉన్న వాళ్ళకేమో 5. ఓకే అన్న, ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇంకో క్వశ్చన్ కూడా అడగండి. ఇంకే క్వశ్చన్ చెప్తావులే చెప్పిగా అన్న. ఇంకా ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి అన్న. ఏం మాట్లాడలేవు తమ్మి. ఇగో ఎంత అన్యాయం జరుగుతా ఉంది. ఇంకా ఒప్పుకుంటున్నా, అదే చెప్తున్నా. మేము కూడా పైసలకు సంబంధించిన మ్యాటర్ ఉందని చెప్పి ఆ పైసల సంగతి చెప్తాంతా. ఆ పైసల సంగతి చెప్తాంతా. ఆయన కూర్చోబెట్టా బయట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.